మిత్రులారా, ఇప్పుడు 35వ శ్లోకాన్ని చెప్పుకుందామండి. ఇది నిత్య పారాయణ శ్లోకం. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం. ఇప్పటిదాకా చెప్పుకున్న వాటిలోని 1వ శ్లోకం, 29వ శ్లోకం, ఇప్పుడు ఈ 35వ శ్లోకం నిత్యపారాయణ శ్లోకం. అంటే నిత్యం వీటిని ఆ భగవంతుని ఎదురుగా 2 చేతులు జోడించి చదివితే చాలండి. అంటే మీరు అనుకోవచ్చు, అంటే పూజలు అవసరం లేదా, ఇంకా పూజలు చెయ్యకూడదనో, పూజల వల్ల ఉపయోగం లేదనో, పూజ చేయడం తప్పనో దాని అర్థం కాదండి. అంటే మీకు అంత చక్కటి ఫలితాలను ఈ శ్లోకాలని నిత్యం పారాయణం చెయ్యగలిగితే, మనం 2 చేతులు భగవంతుని ఎదురకుండా జోడించి ఈ శ్లోకాలని కానీ మనం పారాయణ చేస్తే అనేకమైన సత్ఫలితాలు వస్తాయి అని శంకరాచార్యుల వారు దీని ద్వారా చెప్పారండి, ఈ శ్లోకం ద్వారా. అయితే ఈ శ్లోకంలో పరమశివుని యొక్క గుణములన్నిటినీ చెప్పి ఆయన గుణాలన్నీ తనకి తెలుసని, ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదని, శివుడు తనకు అత్యంత ఆప్తుడని, హృదయంలో శివుని స్మరిస్తున్నానని ఈ శ్లోకంలో చెప్పారండి. ఇప్పుడు శ్లోకాన్ని చదువుతాను, వినండి. యోగక్షేమ ధురంధరస్య సకల శ్రేయప్రదోద్యోగినో దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతరవ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం. ఈ పదాన్ని విడదీద్దామండి. యాజ్ యూజువల్ సంబోధన. శంభో, ఓ శివ, యోగక్షేమ ధురంధరస్య అంటే యోగా అంటే అలభ్య వస్తువులను లభింపచేయుటయందు, అంటే మనకి ఏదైనా దొరకని వస్తువులు దొరికిలా చేయడం. క్షేమ అంటే తిరిగి ఆ దొరికిన వాటిని, లభ్యమైన వాటిని క్షేమంగా ఉంచుటయందు. ధురంధరస్య అంటే భారమును వహించినట్టు. సకల శ్రేయప్రదోద్యోగినః సకల శ్రేయప్రద అంటే సమస్త శుభాలను ఇచ్చే, ఉద్యోగినః అంటే ప్రయత్నం కలిగినట్టు. దృష్టాదృష్టమతోపదేశకృతినః అంటే దృష్టాదృష్ట అంటే ఐహికాముష్మికములకు మత సమ్మతమైన ఉపాయాన్ని ఉపదేశకృతినః ఉపదేశించుట యందు నేర్పు కలిగినట్టు. బాహ్యాంతరవ్యాపినః బాహ్య అంటే బయట ప్రపంచమునందును, అంతర అంటే లోపలి ప్రపంచమునందును, వ్యాపినః నిండినట్టు. సర్వజ్ఞస్య అంటే అన్నిటినీ ఎరిగినట్టు, అంటే సర్వజ్ఞుడవైనట్టు. దయాకరస్య దయ చూపినట్టు. భవతః నీకు సంబంధించినది, మయా నా చేత, వేదితవ్యం తెలియదగినది, కిం ఏమి ఉంది ఇంకా, త్వం నీవు, మే నాకు, పరమాంతరంగ అంటే పరమ అంటే ముఖ్యమైన, అంతరంగ అంటే ఆత్మీయుడవు, ఆప్తుడవు, ఇతి అని అన్వహం ప్రతిరోజు స్మరామి నేను నిన్ను తలుచుకుంటున్నాను అని ప్రతి పదానికి అర్థమండి. ఇప్పుడు వివరణకు వస్తే, శంకర భగవత్పాదులు ఈశ్వరునితో ఇలా అంటున్నారు. ఓ శంభో, ఈ శివానందులంతా కూడా ఇది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది కాదండి. పరమశివునితో డైరెక్ట్గా అతని మనస్థితిని, అతనికి ఉన్న భావాలన్నీ పరమశివుడితో మాట్లాడుతున్న విధంగా ఈ శివానందలారి శ్లోకాలు రాశారు శంకరాచార్యుల వారు. అందుకే అతను పరమశివుడితో ఇలా అంటున్నారు. ఓ శంభో, నీవు యోగక్షేమ ధురంధరుడువు అంటే ప్రజల యోగక్షేమాలను నీవే చూస్తావు. ఇప్పుడు అదే సేమ్ థింగ్ మనకి భగవద్గీతలో కూడా చెప్పారు కదండి.
యోగక్షేమం వహామ్యహం అని. అక్కడ ఏంటంటే నీ యొక్క అహం నేను యోగక్షేమాల్ని వహామి అంటే చూస్తాను అని చెప్పాడు. అదే సేమ్ ఇక్కడ ధురంధరస్య. ధురంధరస్య అంటే భరిస్తాను, భారం మోస్తాను అని, భారం మోయువాడు అని. అయితే యోగము అంటే మనకి ఎంతవరకు ప్రాప్తో అంతవరకు, మనకి ఇప్పటిదాకా ఏమీ లభించలేదో అది కావాలని కోరుకుంటే అది లభించి ఇలా చేయడం యోగం. ఆ తిరిగి లభించిన తర్వాత తిరిగి వాటిని సహీ సలామత్ అంటే వాటిని సరిగ్గా ఉండేలా చేయడం క్షేమం. అంటే లభించింది పోకుండా మళ్ళీ ఉండడం. అందరి యోగక్షేమాలను ఇతడు పరమేశ్వరుడు సర్వకాలాల్లోనే భరిస్తాడు. అది చెప్పడం అండి. అంటే ఇక్కడ బాహ్యమైన కోరికలని కాదండి దాని అర్థం. అంటే భగవంతుడి మీద భక్తి అన్నది లభించడం ఏదో పూర్వజన్మ సుకృతం అండి. ఆ లభించిన భక్తి ఏదో నాస్తికులతో కలవడమో ఆర్ ఇంకేమైనా డిఫరెంట్ రీజన్స్ వల్ల అది పోకుండా ఆ పరమేశ్వరుడి మీద ఇంకా ఇంకా ఎక్కువయ్యి చివరికి అతనిలో ఐక్యం అయ్యి ఇలా చెయ్యగలగడాన్నే క్షేమం అంటారండి. అది కేవలం ఆ పరమేశ్వరుడికే సాధ్యం అవుతుందండి. అంతేకాకుండా సకల శ్రేయస్సులను అందరికీ ఇచ్చే ప్రయత్నంలో ఉంటాడండి ఆ పరమేశ్వరుడు. ఇంకా సకల శ్రేయప్రదోద్యోగిన అంటే ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక పని ఉంటుంది కదండి. అలాగే ఈశ్వరుడి పని ఏంట? సమస్త జీవరాశి యొక్క ఈ సమస్త చరాచరములకు వాళ్ళ శ్రేయస్సు చూడడం. అయితే యాక్చువల్లీ ఇక్కడ శ్రేయస్సు అంటే పరమార్థ సంబంధమైన మేలు అని అర్థం అండి. అదే భౌతికమైన మేలుని ప్రేయస్సు అంటారండి. ఇది ఉపనిషత్తుల వాక్యం అండి, ఉపనిషత్తుల్లో చెప్పబడిందండి. అటువంటి శ్రేయస్సులు సృష్టిలో ఎన్ని ఉన్నాయో వాటన్నిటినీ అనగా ఆ శ్రేయో మార్గాలన్నిటినీ మాకు ప్రసాదించే ఉద్యోగం నీది తండ్రి అంటున్నారండి ఇక్కడ. అందుకే ఆధ్యాత్మిక సంబంధమైన అన్ని మేళ్లను ప్రజలకు ఇవ్వడానికి ఆయన ప్రయత్నిస్తాడండి. అంతేకాకుండా తన సంతానానికి మేలు కలిగించాలనే ఉద్యోగంలో ఆ పరమశివుడు ఉంటాడు. తర్వాతదేమిటి? దృష్టాదృష్టమతోపదేశకృతివి అంటే ఓ ఈశ్వరా, ఈ కనబడే ఇహలోక సంబంధమైనవి పరలోక సంబంధమే అయిన ఉపాయాలను ఉపదేశించడంలో నీకు చాలా నేర్పుంది సుమా. అదే అవన్నీ నీ వల్లే అటువంటివన్నీ నీ వల్లే మాకు స్ఫురిస్తాయి అని దీని అర్థం అన్నమాట. అలాగే తర్వాతది నీవు బాహ్యాంతర వ్యాపివి అనగా బాహ్య ప్రపంచంలోని అంతర్ ప్రపంచంలో కూడా, అంటే నువ్వు సర్వాంతర్యామి, బయట ఉంటావు లోపల ఉంటావు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని అమ్మవారి లలితా శాస్త్రంలో కూడా ఉంది కదండి. అలాగే నువ్వు సర్వవ్యాపి, లోపల బయట అన్ని చోట్ల నువ్వే నిండి ఉన్నావు సుమా అని. తర్వాతదేంటి? సర్వజ్ఞుడువు, అన్నీ సమస్త జ్ఞానము నువ్వే, సమస్తం అన్నీ నీకే తెలుసు సుమా, అన్నీ తెలిసిన వాడివి అన్నాడు. జ్ఞానాలన్నీ నీ నుంచే వెలువడ్డాయితుంది అంటున్నాడు. తర్వాతదేమన్నాడు? దయాకరస్య అంటే నువ్వు పరమ దయాళువువి, దయాకరుడివి, కృపామూర్తివి. సో అందుకే కదండి ముందు శ్లోకంలో పరమోపకారి, ఎక్కడ తన తాలూకు భక్తులందరూ ఎక్కడ ఇబ్బంది పడిపోతారో అని ఆ విషయాన్ని కంఠంలోనే ఉంచుకున్నాడు. లోపల మింగితే సమస్త జీవరాశి నశిస్తుంది, బయటికి చేస్తే ఈ దేవతలు మొదలైన వాళ్ళందరూ నశిస్తారు. అందుకు సమస్త అందరికీ ఉపకారం చేయడం కోసమే అతను అంతటి కాలకూట విషయాన్ని ఒక పండులాగా, జంబూ ఫలంలాగా గరళంలో ఉంచుకున్నాడు అనమాట. అందుకు పరమ కృపాళువు
దయాళువు, దయామూర్తి అది. అయితే ఇంకేమిటయ్యా కిం వేదితవ్యం మయా, ఇంకా భవతః నీ గురించి ఇంకా నేనేమిటి తెలుసుకుని తీసుకోవాలి చెప్పు. నీవు నాకే ఎందుకు అంటే నువ్వేమో నాకు పరమ ఆప్తుడివి, నిరంతరం నా హృదయంలో నిన్ను స్మరించుకుంటూనే ఉంటాను. నా హృదిలో నువ్వు పీఠం వేసి కూర్చుని ఉన్నావు. అలా స్మరించుకునే భాగ్యం మాత్రం నాకు ఎప్పుడు సదా ఉండి ఇలా చేయి తండ్రి అని పరమేశ్వరుణ్ణి మళ్ళీ అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. అదండి ఈశ్వరుడు సర్వ ప్రాణుల హృదయాల్లోనే ఉంటాడు అని గీతలో కూడా చెప్పాడు కదా. అలాగే అందుకోసం నువ్వు ఎప్పుడు నా హృదయాల్లో తీసిన వేసుకుని ఉండు సుమా అని ఇక్కడ శంకరాచార్యుల వారు నాకు ఆ కృపని ప్రసాదించు తండ్రి అని పరమశివుణ్ణి బతిమాలుతున్నారు. అందుకే శివస్మరణ అన్నది ఎప్పుడు శుభదాయకం అండి. శృతి స్మృతి మైవాజ్ఞే అనగా స్మృతుల ద్వారా శ్రేయస్కరములైన ధర్మాలను భగవంతుడు ఎప్పుడు మనకి ఉపదేశిస్తాడట. అయితే ఇంకొక పదం కూడా ఉందండి, యో రుద్రో భువనా వివేశ తస్మై రుద్రాయ నమోస్తు. తస్మై రుద్రాయ నమోస్తు అని నమ్మకంలో ఇది ఉన్నదండి. అంటే ఈశ్వరుడు ఏంటి, సర్వవ్యాపి, అతను లేని చోటు లేదు. అటువంటి రుద్రుడికి నేను నమస్కరిస్తున్నాను సుమా అని కూడా ఈవెన్ నమ్మకంలో ఉన్నది. శంకరాచార్యులు వారు ఆ ఉపనిషత్తులకు భాష్యం రాశారు కదండి, అతనే రాశారు. ఉపనిషత్తులను కాచి వడపోయిస్తారు. అది అందుకే అవన్నిటినీ కోట్ చేస్తూ చక్కగా ఇక్కడ చెప్తున్నారు, నువ్వు సర్వవ్యాపకుడి సుమా, లోపల నువ్వే, బాహ్యంలో నువ్వే, అంతరంలో నువ్వే సుమా అని చెప్తున్నారు. అందుకు ఈ శ్లోకాన్ని మనం నిత్యం పారాయణ చేసి ఆ పరమేశ్వరుడి కృపకు పాత్రను అవుదామండి.